హాయ్ అండి. అందరికీ నమస్కారం. మేమైతే మెహబూబాబాద్ డిస్ట్రిక్ట్ కొరివి వీరభద్రస్వామి దేవాలయానికి అయితే వచ్చామండి. ఇక్కడ మేము మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాము. ఏం మొక్కు అంటే మా మరిదివి పాపకి పుట్టు వెంట్రుకలు సమర్పించడానికి వచ్చాము. మా ఫ్యామిలీలో ఎవ్వరికైనా సరే ఇక్కడే ఇస్తాం పుట్టు వెంట్రుకలు. ఇక్కడ దేవుడు చాలా మహిమగల దేవుడంట. ఇది లోపలికెళ్ళే ఎంట్రన్స్. ఇక్కడే ఎందుకు ఇస్తాము అంటే ఇక్కడ మా ఫ్యామిలీలో అనుకున్న వాళ్ళకి జరిగిందంట. సో, అప్పటినుంచి అందరికీ ఇక్కడనే ఇస్తున్నారు పుట్టు వెంట్రుకలు. ఇదైతే లోపలికెళ్ళే ఎంట్రన్స్. లోపలికొచ్చామండి మేము. ఇక్కడ లోపలికొచ్చిన తర్వాత ఒక ప్రాసెస్ ఉంటదండి. అదేంటంటే ప్రాసెస్ ఇక్కడ కోడె కట్టడం అంటారు అండి. అంటే ఇట్లా ఆవుకి పసుపు, కుంకుమ పెట్టి, పూలు పెట్టి ఇట్లా గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు గానీ, ఒక ప్రదక్షిణాలు గానీ చేస్తారనమాట. ఆవును పట్టుకొని తిరగాలి. చుట్టుముట్టు తిరగాలి. అలా తిరగడానికి మనకు టోకెన్ ఇస్తారు. అక్కడ టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకుంటే దానికి సంబంధించిన సామాన్లన్నీ ఇస్తారు. అవన్నీ మనం ఆవుకు పెట్టి మనం ఇట్లా 3 సార్లు ఆవును పట్టుకొని తిప్పాలి. అలా తిప్పడాన్ని కోడె కట్టడం అంటారంట. ఇది గజస్తంభం అంటే గుడి లోపలికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచే వెళ్తారు. సో, ఇక్కడికే ఎందుకొచ్చి ఇస్తారు మా ఫ్యామిలీలో ఎవరికైనా తల వెంట్రుకలు అంటే, మా అత్తయ్య వాళ్ళ అత్తయ్యకి ఇక్కడికొచ్చిన తర్వాతే పిల్లలయ్యారంట. మగ పిల్లగాడు పుట్టాడంట. ఇక్కడే బాబు పుట్టిండంట. ఇక్కడికొచ్చిన తర్వాత మొక్కుకుంటేనే బాబు పుట్టాడంట. సో, అప్పటినుంచి బాగా నమ్ముతారు మా ఫ్యామిలీలో అయితే. సో, ఇప్పుడు మేము అక్కడ కోడె కట్టిన తర్వాత మళ్ళీ రూమ్‌కొచ్చి మళ్ళీ మేము బోనాలు తీసుకొని మళ్ళీ గుడికెళ్తున్నాం. అంటే ఫస్ట్ అక్కడ కట్టేసిన తర్వాత బోనాలు తీసుకెళ్ళాలంట. సో, ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రూమ్‌కొచ్చి మళ్ళీ బోనాలు తీసుకొని మళ్ళీ టెంపుల్ లోపలికెళ్తున్నాము. అక్కడ ఏంటంటే వీరభద్రస్వామిను మరియు భద్రకాళి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినప్పటికీ కూడా వీళ్ళ టెంపుల్స్ అనేవి సపరేట్‌గా ఉంటాయి. సో, ఫస్ట్ మనం ఈ బోనాన్ని వీరభద్రస్వామి చుట్టూ ఒక 3 చుట్లు తిరిగిన తర్వాత మళ్ళీ ఈ బోనం అనేది అమ్మవారికి సమర్పించాలి. అలా ఎందుకు అంటే వీరభద్రస్వామికి అస్సలు నాన్ వెజ్ అనేది పడదంట. అంటే ఆయనకి ఎక్కదు. కానీ భద్రకాళీదేవికి మాత్రం అక్కడ కోళ్ళు, యాటలు అన్నీ మొక్కులన్నీ అక్కడే చెల్లిస్తారు. ఆమెకు అన్నీ ఎక్కుతాయి. ఇక్కడ అసలు వీరభద్రస్వామికైతే అసలు ఏమీ ఎక్కదు. సో, అందుకనే ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేయించిన తర్వాత బోనం అనేది అమ్మవారికి సమర్పిస్తారు. అది పక్కన ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఇది భద్రకాళీదేవి టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ బోనం సమర్పించాలి. మనం కోళ్ళు, యాటలు ఏమైనా ఉంటే ఇక్కడ సమర్పించుకోవాలి. సో, సపరేట్ ఉంటారనమాట. వీరభద్రస్వామిను మరియు భద్రకాళీదేవి సపరేట్ ఉంటుంది టెంపుల్. సో, మీకు కూడా ఏమైనా గట్టిగా కోరికలు ఉండి పెద్ద కోరికలు ఏవైనా ఉండి నెరవేరని కోరికలు ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. సో, తప్పకుండా నెరవేరుతాయండి.